అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళితే రుద్ర ఫోన్ కట్ చేయగానే నవ్వుతూ డోర్ ఓపెన్ చేసి, సార్ లోపలికి రావచ్చా? అమాయకంగా అడిగింది. డోర్ కేసి చూశాడు రుద్ర. ముఖమంతా నవ్వు పులుముకొని ఉంది పూజది. సార్ మిమ్మల్నే, లోపలికి రావచ్చా? నేను వచ్చి పావుగంట అవుతుంది. కానీ మీరు ఫోన్లో బిజీగా ఉన్నారని బయట వెయిట్ చేయిస్తున్నాను. మీ ఫోన్ కాల్ అయితే కాస్త ఈ ఫైల్స్ మీద సైన్ చేస్తారా సార్? మాటలు చురకలు వేస్తూనే లోపలికి అడుగుపెట్టింది పూజ. నేను ఫోన్ మాట్లాడుతున్నానని నీకెలా తెలుసు పూజ? రెండు చేతులు కట్టుకుని సీరియస్గా అడిగాడు. డోర్ దగ్గరకు వచ్చాను కదా సార్, మీ మాటలు నాకు వినిపించాయి అంది. డోర్ దాటి నా మాట అసలు బయటికి రాదు. నా మాటే కాదు, రూమ్లో ఎంత సౌండ్ వచ్చినా సరే బయటకి రాదు. ఆ గ్లాస్ డోర్ గురించి నాకు తెలీదా? చిన్నగా నవ్వుతూ అన్న రుద్ర మాటలకి పూజ కోపంగా చూసింది. బాస్ ఫోన్ మాట్లాడుతున్నాడని తెలిసి కూడా డోర్ ఓపెన్ చేసి నా మాటలు విన్నావంటేనే అర్థమవుతుంది నీ మనసులో ఇంకా విషం ఉందని. కాలు మీద కాలు వేసుకొని అన్నాడు రుద్ర. అంత విషమే ఉంటే నువ్వు నీ భార్య పెళ్ళైన రెండో రోజునే విడిపోదురు. పొగరు చూపించింది. మమ్మల్ని విడదీయాలంటే నువ్వు మరో జన్మెత్తాలి పూజ. నువ్వెప్పటికీ మమ్మల్ని విడదీయలేవు. కానీ ఇంకెప్పుడు గుంటనక్కల డోర్ చటున దాక్కుని నా మాటలు వినాలని చూడకు. ఇదే రిపీట్ చేస్తే ఈసారి వినడానికి చెవులుండవు. నవ్వుతూనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు రుద్ర. మాట్లాడలేదు పూజ. మరింత కోపం పెంచుకుంది. మిమ్మల్ని విడదీయడానికి నేనెవని సార్? మీరెలా ఉంటే నాకెందుకు? ఎలా జీవిస్తే నాకెందుకు? మీ పర్సనల్ విషయాలు నాకు అనవసరం అంది. అనవసరమైనప్పుడు నా భార్యతో నేను మాట్లాడితే నువ్వెందుకు నా మాటలు విన్నావు? నువ్వు నా మాటలు వినడం నేను చూశాను పూజ. అందుకే ఫోన్ కట్ చేశాను. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. పూజ ఏంటి విషయం? గట్టిగా నిర్ణయించుకున్నావా నన్ను శివానీని విడదీయాలని? డైరెక్ట్ పాయింట్కి వచ్చాడు రుద్ర. నవ్వింది పూజ. ఈ ప్రపంచంలో నువ్వు తప్ప నాకెవరు దొరకరనుకున్నావా బావా? పూజ ఇక్కడ. నువ్వు మీ ఆవిడ ఎలా ఉంటే నాకెందుకు? అయినా ఇది ఆఫీస్. నాకు చాలా వర్క్ ఉంది. దయచేసి ఈ ఫైల్స్ మీద సైన్ చేయండి అని టాపిక్ డైవర్ట్ చేస్తూ ఫైల్స్ టేబుల్ మీద పెట్టింది. రేపటి నుండి నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు పూజ, చేతిలోకి ఫైల్స్ తీసుకుంటూ అన్నాడు. అతని మాటలకి షాక్గా చూసింది పూజ. నేనెందుకు ఆఫీస్కి రాకూడదు సార్? ఇకపై నువ్వు ఇంట్లోనే కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. పెన్కి క్యాప్ పెడుతూ బ్రుకుటి ముడిచి చూసింది. ఇంట్లోనే కూర్చొని వర్క్ చేయాలా? సాగదీస్తూ అడిగింది. అవును. నువ్వు ఇకపై ఆఫీస్కి రాకు. నా మీద ఉన్న ఇంట్రెస్ట్ నీకు వర్క్ మీద లేదని అర్థమైంది. నీకు ఇష్టం ఉంటే ఇంట్లోనే వర్క్ చేయి, లేదంటే వేరే కంపెనీలో జాయిన్ అవ్వు. చాయిస్ నీదే. రెండు చేతులు కట్టుకుని చైర్కి జారబడ్డాడు. పూజకి విషయం అర్థమైంది. రుద్ర తన మనసులో ఏముందో గ్రహించే నిర్ణయం తీసుకున్నాడు అని. సరే సార్, ఇకపై నేను ఆఫీస్కి రాను. వేరే ఆఫీస్లో జాయిన్ అవుతాను. గుడ్ బాయ్ అని పొగరుగా చెప్పి బయటకి వెళ్ళిపోయింది పూజ. ఊపిరి పీల్చుకున్నాడు రుద్ర. అప్పుడే లోపలికి వచ్చాడు రవి. సార్, తనకేమీ నా మీద డౌట్ రాలేదు కదా? భయంగానే అడిగాడు రవి. ఎందుకొస్తుంది రవి? కానీ చాలా థ్యాంక్స్, నాకు పూజ గురించి అన్ని విషయాలు చెప్పినందుకు కృతజ్ఞతతో చెప్పాడు. లేదు సార్, తను ఎప్పుడైతే మీ మరదలని చెప్పిందో అప్పుడే నాకు అనుమానం వచ్చింది సార్. అందుకే పూజ ప్రతి కదలికని అబ్జర్వ్ చేశాను. తనకి మీ మీద, మీ మేడం మీద విపరీతమైన కోపం, ద్వేషం పెంచుకుంది సార్. అది మీకే ప్రమాదమని ముందుగానే చెప్పాను. థ్యాంక్స్ రవి. అసలు తను నా ఆఫీస్లో జాయిన్ అవుతుందని అస్సలు అనుకోలేదు. కానీ జాయిన్ అయిన తనని ఎలా జాబ్ నుంచి తీయగలను? మా అత్త ముఖం చూసి ఇక్కడే ఉండనిచ్చాను. కానీ తను పగ ప్రతీకారంతో మారుతుంది అని అస్సలు అనుకోలేదు. కాస్త తన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉండు రవి. పూజ ప్రతీ కదలిక నాకు తెలియాలి. ఎందుకంటే తను నా మీద కంటే ఎక్కువగా శివాని మీద కోపం పెంచుకుంది ఆలోచిస్తూ అన్నాడు. మీరేమీ వరీ అవ్వకండి సార్. మీరు చెప్పినట్టే పూజని నేను ఫాలో అవుతాను. థ్యాంక్ యూ సార్ అని రవి బయటకి వెళ్ళగానే రుద్ర ఆలోచిస్తూ చైర్ వెనక్కి తలని వాల్చి కళ్ళు మూసుకున్నాడు. ఎప్పటికైనా పూజతో ప్రమాదమనే అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, పూజని కంట కనిపెడుతూనే ఉండాలి. జాబ్ ఒకటి తీశాను కదా, నాకు తెలిసి ఇంకా రగిలిపోతుంది, చూద్దాం అనుకుని ఆలోచనలు పక్కన పెట్టి వర్క్ స్టార్ట్ చేశాడు. కోపంగా ఇంటికి వచ్చి హాల్లో ఉన్న ఫ్లవర్ వాజ్ తీసుకుని పగలగొట్టింది పూజ. ఆ సౌండ్కి కంగారుగా బయటికి వచ్చింది గౌరీ. పూజ,
ఏమైందే? ఛ! అసలు బావ నా గురించి ఏమనుకుంటున్నాడమ్మా? కోపంగా అరిచింది. స్లోగా మాట్లాడు. లోపల అమ్మమ్మ తాతయ్య నిద్రపోతున్నారు అని పూజ చేతిని పట్టుకుని బయట వాకిట్లోకి తీసుకుని వచ్చి ఎందుకంత కోపంగా ఉన్నావు? జరిగిన విషయమంతా చెప్పింది. ఏంటి? నిన్ను జాబ్ నుంచి తీసేశాడా? అవునమ్మా. నాకైతే అక్కడే బావతో గొడవ పడాలని అనిపించింది. కానీ వాడి కోపం గుర్తొచ్చి ఆగిపోయాను. "హుం, మరేం పర్వాలేదు. జాబ్ నుంచి తీసేసి మంచి పని చేశాడు" అంది గౌరి. తల్లి మాటలకి కోపంగా చూసింది. ఏం మాట్లాడుతున్నావు? మంచి పనా? నేనెలా బావకి దగ్గరవుతాను? ఉన్న ఛాన్స్ కూడా దూరమైంది కదా. ఈ జాబ్, ఆఫీస్ కంటే ఇకపై నువ్వు నీ ప్లాన్స్ వేసి రుద్ర శివానీల మధ్యన దూరం పెంచొచ్చు. ఎలా అంటావా? అని గౌరీ తన ప్లాన్ అంతా చెప్పగానే పూజకి అదే కరెక్ట్ అనిపించింది. నువ్వు చెప్పింది నిజమే అమ్మా. బావ నాకు దగ్గరవ్వాలంటే నేను మంచిదానిలా యాక్ట్ చేయాలి. ఇదే కరెక్ట్ పాయింట్. ఆ కోపం పక్కన పెట్టి కాస్త తెలివిగా ఆలోచించు పూజ. ఇంకా నయం, అమ్మమ్మ తాతయ్య నీ మాటలు వినలేదు. ముందు పద లోపలికి అని కూతుర్ని లోపలికి తీసుకుని వెళ్ళింది. ఇక కట్ చేస్తే ఎప్పటిలానే లేటుగా కాకుండా రోజు కంటే కాస్త ముందుగానే ఇంటికి వచ్చాడు రుద్ర శివాని కోసం. ఇప్పుడే నా నాన్న రావటం? లోపలికి వస్తున్న కొడుకుని అడిగింది పార్వతి. హా అమ్మా, వర్క్ అయిపోయింది. రేపు వేరే బ్రాంచ్కి వెళ్ళాలి. ఇంతకీ శివానికి ఎలా ఉందమ్మా? పార్వతి ఇచ్చిన వాటర్ గ్లాస్ తీసుకుంటూ అడిగాడు. ఆ కాలు నొప్పి కారణంగా ఏంటో లైట్గా ఫీవర్ వచ్చింది. టాబ్లెట్స్ వేసుకుంది, తగ్గింది ఫీవర్. కానీ చాలా నీరసంగా ఉందిరా. కాలు మడత పడింది కదా, వాపు లైట్గా ఉంది. దానికి తోడు నొప్పి కూడా వస్తుందత్తమ్మా అని మధ్యాహ్నం ఏడ్చింది. అవునా? కాస్త గట్టిగానే తగిలిందమ్మా. లేవగానే ఉరుకులు పరుగులు ఎప్పుడు మాట విందని. తనని ఏమీ అనకురా. టైంకి నీకు అన్నీ సమకూర్చాలన్న తాపత్రయం తనది. ముందు ఫ్రెష్ అవు, భోజనం చేద్దు. తాతయ్య నానమ్మ ఇంకా రాలేదా? కోట్ విప్పి భుజంపై వేసుకున్నాడు. లేదు నాన్న, ఇప్పుడే ఫోన్ చేశాను వాళ్ళకి. మరో 2 రోజులు ఉండొస్తామని చెప్పారు. 2 రోజులుండి వస్తామన్నారు అంటే గౌరీ అత్త కోపం తగ్గినట్టే ఆలోచిస్తూ అన్నాడు. ఏమోరా, తాతయ్య నానమ్మ వచ్చే వరకు గౌరీ అత్త విషయంపై ఒక క్లారిటీ రాదు. నువ్వు ఈ విషయాలేమీ ఆలోచించకు. ముందు నువ్వు నీ జీవితం గురించి ఆలోచించు. వెళ్ళి ఫ్రెష్ అవు అని పార్వతి అనగానే రుద్ర తన రూమ్కి వచ్చాడు. మంచంపై ఆదమరచి నిద్రపోతుంది శివాని. ఎప్పుడు ఆఫీస్ నుంచి వచ్చినా తన పనులన్నీ దగ్గరుండి చూసుకునే శివాని అలా నీరసంతో మంచంపై పడుకునేసరికి రుద్రకి ఏదోలా అనిపించింది. డిస్టర్బ్ చేయడం ఎందుకని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి బయటికి వచ్చాడు. హెయిర్ విదిలించుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. అతని జుట్టు నుంచి చినుకుల్లా పడిన నీటి బిందువులు శివాని ఫేస్పై పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది శివాని. టవల్తో ఉన్న రుద్రం చూడగానే ఆమె నిద్రమత్తంతా ఎగిరిపోయింది. ముఖంలో ఎక్కడా లేని ఆనందం. అంతలోనే బుంగమూతి పెట్టుకుంది. ఉదయం ఫోన్లో రుద్ర సరిగా మాట్లాడలేదు అన్న కోపం. హెయిర్ తుడుచుకుంటూ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి నైట్ వేర్ బట్టలు వేసుకుని బయటికి వచ్చాడు. తననే చూస్తున్న శివానీని చూసి, శివ, ఎలా ఉందిరా? ఆమె దగ్గరికి వచ్చి ఎంతో ప్రేమగా అడిగాడు. బానే ఉందండి. మీరెప్పుడొచ్చారు? తమరు నన్ను టవల్లో ఉన్నానని గుచ్చి గుచ్చి చూస్తున్నారు కదా, అంతకంటే ముందే వచ్చాను. అతని మాటలకి శివానికి నవ్వుతో పాటు ముఖంలో ఏదో తెలియని సిగ్గు అలుముకుంది. ఏంటి, కావాలనే నన్ను చూస్తున్నావు? కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు. నేనేమీ కావాలని చూడలేదు. అద్దం దగ్గర మీరేం చేస్తున్నారు అని చూస్తున్నాను. మూతి తిప్పుకుని అంది. ఆమెకి కోపం ఎందుకొచ్చిందో అర్థమైంది రుద్రకి. అద్దం దగ్గర నేనేం చేస్తాను? రెడీ అవుతాను, అంతే కదా. ముందు చెప్పు, నీ హెల్త్ ఎలా ఉంది? మధ్యాహ్నం ఫీవర్ వచ్చిందా? ఆమె నుదుటిన చేయి వేసి అడిగాడు. అవునండి, తగ్గింది. ఇప్పుడు నా హెల్త్ బాగానే ఉందండి. సరే, భోజనం తీసుకుని వస్తాను అని పైకి లేచాడు. ఏమండి? ఏంటి శివాని? వెళుతున్న వాడలా ఆగాడు. అది, నన్ను ఒకసారి వాష్రూమ్కి తీసుకుని వెళ్ళరా? సిగ్గుతో అడిగింది. బట్టలు తీయనా? ఆమె ఇబ్బంది గమనించి అని తలాడించింది. డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి ఆమె నైట్ టైం వేసుకునే టాప్ అండ్ లూజ్గా ఉండే పటియాలా ప్యాంట్ తీసి ఇంకా కావాల్సినవి కూడా తీసి బయటకి వచ్చాడు. ఏమండి? ఏంటి శివ?
భోజనం టైం అయింది కదా, మీరు వెళ్ళి భోజనం చేయండి. సారాని పిలవండి, సరిపోతుంది అంది. ఏ, నేను నీకు హెల్ప్ చేస్తే నీకేమైనా ఇబ్బందా? సూటిగా అడిగాడు. అది కాదండి, ఉదయం నుంచి ఇప్పటి వరకు ఆఫీస్లో వర్క్ చేసి వచ్చారు. రాగానే కనీసం మీరు రెస్ట్ కూడా తీసుకోలేదు. నా పనులు మొదలుపెట్టారు. మీకెందుకండి అంత శ్రమ? శ్రమేముంది శివ? లేచిన దగ్గర నుండి పడుకునే వరకు నువ్వు ఎన్ని పనులు చేస్తావు? చెప్పాలంటే నాకంటే ఎక్కువ శ్రమ పడేది నువ్వు. నా కోసం నువ్వేమీ బాధపడకు, పద అని ఆమెని 2 చేతులతో ఎత్తుకుని వాష్రూమ్కి తీసుకుని వచ్చి స్టూల్పై కూర్చోబెట్టి ఆమెకి కావలసినవన్నీ దగ్గర పెట్టి బయటకి వచ్చాడు. కాలుకి కట్టిన కట్టు తడవకుండా వేడి నీళ్ళతో స్నానం చేసి డ్రెస్ వేసుకుని డోర్ కొట్టింది. లోపలికి వచ్చాడు రుద్ర. ఇప్పుడు చిరాకు పోయిందా? నవ్వుతూ అడిగాడు. చాలా అండి. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఉంటుంది, ఎందుకుండదు అని ఆమెను ఎత్తుకుని బెడ్ మీదకి తీసుకుని వచ్చి కూర్చోబెట్టి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న కుంకుమ బరిని తీసుకుని ఆమె పాపిట్లో పెట్టాడు. శివానికి ఏదో తెలియని ఆనందం, రుద్రపై ఎక్కడా లేని ప్రేమ మరింత పెరిగింది. ఉఫ్ అంటూ నుదుటిన ఊది కనుబొమ్మల మధ్యన స్టిక్కర్ పెట్టి ఆమె చేతికి దువ్వెన ఇచ్చాడు. జడ వేయడం రాదు, వేసుకో నవ్వుతూ అన్నాడు. సరే అండి అని రుద్ర వెళ్ళగానే శివాని జడ వేసుకుని తనలో తానే నవ్వుకుంది. ఇక కట్ చేస్తే, ఏంటమ్మా 2 రోజులు ఉంటానన్నారు కదా, పొద్దున్నే వెళ్తానంటున్నారెందుకు? భూషణం గారికి దేవికి టిఫిన్ వడ్డిస్తూ అడిగింది గౌరి. ఉందామనే అనుకున్నాం, కానీ మీ నాన్న వాళ్ళ చెల్లి మైత్రి ఉంది కదా, రేపు వాళ్ళ పెళ్లి రోజు, వెళ్ళాలి గౌరీ. లేదంటే 2 రోజులు కాదు, వారం రోజులు ఉండేవాళ్ళం. సరేమా, మీ ఇష్టం. మీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడే రండి. పొద్దున్నే మీకు టిఫిన్తో పాటు భోజనం కూడా బాక్స్లో పెడతాను. నాన్నగారు బయట ఫుడ్ పెద్దగా తినరు కదా అని పూజకి కూడా టిఫిన్ పెట్టి తను టిఫిన్ పెట్టుకొని తింది. నీకు ఇవ్వాల్సిన ఆస్తిని ఇచ్చాం. ఇంకా పూజ పెళ్ళి, మంచి సంబంధం చూడు గౌరీ. మేము చూస్తాం. తనకి నచ్చితే అన్నయ్య దగ్గరుండి అన్నీ చూసుకుంటాడు. నువ్వు మాత్రం పూజ గురించి బెంగ పెట్టుకోకు. మీరంతలా చెప్పాక కూడా బెంగెందుకు పెట్టుకుంటాను నాన్న? మీరు ఎలా అంటే అలానే కానిద్దాం అంది మనసులోని నవ్వుకుంటూ. ఇంకా తను భోజనం చేసి శివానికి భోజనం రూమ్కి తీసుకుని వచ్చాడు రుద్ర. అప్పటికే అతని కోసం వెయిట్ చేస్తుంది శివాని. శివ, భోజనం చేయి అని ఆమె చేతికి ప్లేట్ ఇచ్చాడు. మాట్లాడలేదు శివాని. దగ్గరుండి అతను తినిపిస్తాడేమో అని ఆశపడింది. కానీ రుద్ర ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళగానే డల్ అయింది. బాలేంది కాలు, కానీ చేయి కాదు కదా అనుకుని తనే భోజనం చేస్తూ ఆలోచనలో పడింది. పూజ ఇంకా ఆఫీస్లోనే వర్క్ చేస్తుందా అనుకుని భోజనం చేసి ప్లేట్ పక్కన పెట్టింది. ఫోన్ మాట్లాడుతూ లోపలికి వచ్చిన రుద్ర శివాని భోజనం చేయటం చూసి తనే దగ్గరుండి హ్యాండ్ వాష్ చేయించి నాప్కిన్తో ఆమె మూతిని నీట్గా తుడిచాడు. సారా లోపలికి రావటంతో ప్లేట్స్ అవి తీసుకుని బయటకు వెళ్ళింది. ఫోన్ ఛార్జింగ్ పెట్టి శివాని పక్కన కూర్చున్నాడు. శివ, ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు? రేపు ఊరు వెళ్ళాలి శివ. ఈవినింగ్ వస్తాను. అక్కడ వర్క్లో చిన్న ఇష్యూ అది చూసుకొని రావాలి. దానికోసమే ఆలోచిస్తున్నాను అన్నాడు. దానికే ఎందుకండి ఆలోచించడం? రుద్ర చేతిని పట్టుకుని, ఇక్కడ నీ పరిస్థితి చూసావు కదా, నిన్ను వదిలి ఎలా వెళ్ళను? ఆమెకేసి చూస్తూ అన్నాడు. మరి రోజు నన్ను వదిలేసి ఆఫీస్కి వెళ్తున్నారు కదా, అప్పులు లేని బాధ ఇప్పుడెందుకో? మూతి తిప్పుతూ అన్న ఆమె మాటలకి రుద్ర మనసులోని నవ్వుకున్నాడు. రోజు నన్ను వదిలేసి ఆఫీస్కి వెళ్తున్నారు కదా, మరెందుకు రేపు ఊరు వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు? ఇప్పుడే కదా మన ఆఫీస్, దూరంగా ఉన్న కనీసం ఫోన్ అయినా మాట్లాడడానికి ఉంటుంది. కానీ అక్కడ అలా కాదు శివ, సిగ్నల్స్ ఉండవు అని అసలు విషయం చెప్పాడు. అవునా, పర్వాలేదండి, ఆఫీస్ పని, మీరు వెళ్ళాలి కదా. మీరు వచ్చే వరకు మీకోసం వెయిట్ చేస్తాను, కానీ తొందరగా వచ్చేయండి. కళ్ళు పెద్దవి చేసి చెప్పిన ఆమె మాటలకి రుద్ర కావాలనే ఆమెని తన చేతులతో చుట్టాడు. భయంగా చూసింది. ఏమండి, ఏం చేస్తున్నారు? ఇంకా ఏమీ చేయలేదు శివ. నా కోసం నిజంగానే వెయిట్ చేస్తావా? ఎందుకు అలా అడిగాడో తనకే తెలీదు. ఎందుకు వెయిట్ చేయను? వెయిట్ చేస్తాను. ఎంత లేట్ అయినా సరే
మీకోసం నేను వెయిట్ చేస్తానండి అపురూపంగా అతని కళ్ళల్లో చూస్తూ చెప్పింది. ఒక్కసారిగా ఆమెని తన గుండెలకి హత్తుకున్నాడు. అతని ఎద చప్పుడు వింటూ, రుద్ర గారు. ఏంటి శివ? ఆమె తల నిమురుతూ. పూజ ఇంకా మీ ఆఫీస్లో వర్క్ చేస్తుందా? తడబడుతూనే అడిగింది. లేదురా. తనలో ఏదో తెలియని మార్పు కనిపిస్తుంది. ఫ్యామిలీని రిస్క్లో పెట్టడం ఎందుకని నేనే తనని జాబ్ నుంచి తీసేశాను అని రుద్ర అనగానే శివాని ఆశ్చర్యంగా చూసింది. ఏంటండి మీరనేది? నమ్మలేక అడిగింది. అవునురా అంటూ జరిగిన విషయమంతా చెప్పి ఆమె ఫేస్ని దోసిట్లో తీసుకుని, ఇప్పుడు తన మనసులో నువ్వు నేను సంతోషంగా ఉండకూడదు. ఎందుకు? ఎందుకంటే తనని నేను పెళ్లి చేసుకోలేదు కదా, అందుకు అన్నాడు మరింతగా రుద్రని అల్లుకుని. రుద్ర గారు, మీరు నన్ను ఎప్పటికీ వదిలేయరు కదా? ఆమె ఎందుకు అలా మాట్లాడిందో, ఆమె మనసులో ఎలాంటి భయం ఉందో ఇట్టే పసిగట్టిన రుద్ర శివాని నుదుటిన గాఢంగా చుంబించి ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు. రుద్ర ఎదపై తలని వాల్చి అతని చేతిని గట్టిగా పట్టుకొని నిద్రలోకి జారుకుంది శివాని. ఆమె పడుకుంది అని అర్థమై ఆమె తల నిమురుతూ, చూస్తుంటే నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నావని అర్థమవుతుంది శివ. నిన్నెలా వదులుకుంటాను? నువ్వు వచ్చాక నన్ను నేనే మర్చిపోయేలా చేస్తున్నావు అనుకుని ఆలోచిస్తూ తను ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. ఇంకా సారాని కిచెన్ రూమ్ క్లీన్ చేయమని చెప్పి పాల గ్లాస్ తీసుకుని గౌతమ్ రూమ్కి వచ్చింది పార్వతి. బెడ్ మీద కూర్చుని తన ఆలోచనలో తను ఉన్నాడు గౌతమ్. ఏమండి, పాలు తీసుకోండి అని అతని ఎదురుగా కూర్చుంది పార్వతి. ఆమె మాటలకి తన ఆలోచనలు పక్కన పెట్టి పార్వతిని చూశాడు. పాల గ్లాస్ అతని చేతిలో పెట్టి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు ఎలా ఉందంటే, తనని ప్రేమించినప్పుడు సిగ్గుపడుతూ ఎలా నవ్విందో ఇప్పటికీ అదే సిగ్గుతో కూడిన నవ్వు నవ్వుతున్న భార్యను చూసి మనసులోనే బాధపడ్డాడు గౌతమ్. ఏంటండి అలా చూస్తున్నారు? ఈరోజు నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు పార్వతి, పాలు తాగుతూ అన్నాడు. నేను రోజులానే ఉన్నాను, మీరే నన్ను కొత్తగా చూస్తున్నారు అని అతని చేతిలో గ్లాస్ తీసుకుని టేబుల్ మీద పెట్టి గౌతమ్ కాళ్ళు నొక్కుదామని బెడ్ చివర కూర్చోబోతుంటే, పార్వతి, ఏంటండి కాళ్ళు నొప్పిగా లేవు కానీ నువ్వు ఇలా కూర్చో. పక్కకి జరిగాడు. వచ్చి కూర్చుంది. ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు గౌతమ్. తలనొప్పిగా ఉందా? అతని తల నిమురుతూ అంది. లేదు పార్వతి, మనసు నొప్పిగా ఉంది. ఏంటండి ఆ మాటలు? నన్ను క్షమించు పార్వతి, తెలియకుండానే నీ మనసును బాధ పెడుతున్నాను. ఆమె చేతిని తన గుండెల మీద పెట్టుకుని, ఏమండి, ఏంటండి అలాంటి మాటలు మాట్లాడుతున్నారు? నీ మనసు గొప్పది పార్వతి, నీ మంచితనం వెలకట్టలేనిది. గౌరీ ఎప్పటికీ నిన్ను అర్థం చేసుకుంటుందో నాకైతే తెలీదు కానీ తన కారణంగా నేను నీకు క్షమాపణ. గౌతమ్ మాటలు పూర్తి కాకముందే తన చేత్తో అతని నోటిని మూసి, మీరు నాకు క్షమాపణ చెప్పడం అంటే నన్ను నేను తక్కువ చేసుకున్నట్టే. ఈరోజు మీకు ఏదో అయ్యింది, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. ఎక్కువ ఆలోచించకుండా నిద్రపోండి అని లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి తను పడుకుంది. ఇంకా 5 అవటంతో అలారం మోగింది. మత్తుగా కళ్ళు తెరిచి అలారం ఆఫ్ చేసి టైం చూశాడు రుద్ర. 5 అవ్వటం చూసి తన ఒడిలో పడుకున్న శివానీని చూసి ఆమెని సరిగా పడుకోబెట్టి డ్రెస్ సరిచేసి దుప్పటి కప్పి తను టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి బయటికి వచ్చి రెడీ అయ్యాడు. తన ఫోన్ ఇంకా థింగ్స్ అన్నీ తీసుకుని కార్ కీస్ తీసుకుని బెడ్ మీద పడుకున్న శివానీని చూశాడు. ఆదమరచి నిద్రపోతుంది శివాని. ఆమె దగ్గరికి వచ్చి తల నిమిరి ఎంతో ముద్దుగా ఉన్న ఆమె ఎర్రని పెదవుల్ని చిన్నగా ముద్దాడి వదిలి, నన్ను క్షమించురా శివ, ఏం చేయను, నీ ఇష్టాన్ని కాదని నీకు దగ్గర కాలేను, అందుకే ఇలా ముద్దు పెట్టుకున్నాను అని ఆమె తల నిమిరి టైం అవ్వడంతో తను వేరే ఊరు వెళ్ళాడు. ఇంకా సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది శివాని. టైం చూసింది. 7 అయింది.
బెడ్ పక్కన రుద్ర లేకపోవడం చూసి జిమ్ రూమ్లో ఉన్నాడేమో అనుకుంది. అమ్మాయి గారు లేచారా అంటూ లోపలికి వచ్చింది సారా. గుడ్ మార్నింగ్ సారా. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. వాష్రూమ్కి తీసుకుని వెళ్ళనా? హా సారా అని సారా సాయంతో వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి బయటికి వచ్చింది. ఈలోపు సారా రూమ్ అంతా క్లీన్ చేసి మాప్ పెట్టి మిషన్లో బట్టలు వేసింది. సారా, నేను చేస్తానులే పనులు, నువ్వెందుకు చేయడం? ఇది మరీ బాగుందమ్మా, పనులు చేయడానికే కదా నేను ఇక్కడికి వచ్చింది అని నవ్వుతూ శివాని దగ్గరికి వచ్చి కాఫీ టిఫిన్ రూమ్కి తెచ్చేనమ్మా. లేదు సారా, నిన్నటి నుంచి లోపలే ఉన్నాను. నాకైతే అసలు ఏం తోచడం లేదు. ఈరోజు బయటే ఉంటాను. మర్చిపోయాను, ఈరోజు రుద్రగారు ఊరు వెళ్తానన్నారు. ఆయనకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేశారా? సార్ తెల్లవారుజామున ఊరు వెళ్ళారమ్మా, మీకు తెలీదా? నవ్వుతూ అంది సారా. ఏంటి, తెల్లవారుజామున వెళ్ళారా? ఆశ్చర్యంగా అడిగింది. హా అవునమ్మా, మిమ్మల్ని చూసుకోమని ఆర్డర్ వేసి మరీ వెళ్ళారు అని సారా అనగానే శివాని డల్గా చూసింది. ఏమైందమ్మా? నేను మంచి నిద్రలో ఉన్నాను సారా. బహుశా ఆయన నన్ను లేపి ఉంటారు, నేనే లేవలేదేమో అనుకుని నొచ్చుకుంటూ అంది. అదే అయ్యుంటుంది. సార్ ఈరోజు మీకు ఇష్టమైన వంటలు చేయమని చెప్పారు. అంతేకాదు మిమ్మల్ని ఏ పని చేయొద్దన్నారమ్మా. సారా మాటలేమీ పట్టించుకోవడం లేదు శివాని. రుద్ర తనకి చెప్పకుండా వెళ్ళాడన్న కోపం, బాధలో ఉంది. పదండి అమ్మాయి గారు, బయట కూర్చుందురు అని మెల్లిగా శివానిని బయటికి తీసుకుని వచ్చి సోఫాలో కూర్చోబెట్టింది సారా. ఎలా ఉంది శివాని? శివాని పక్కన కూర్చుంటూ అడిగింది పార్వతి. బానే ఉందత్తమ్మా. ఆయన ఊరు వెళ్ళారత్తమ్మా. వెళ్లే ముందు కనీసం నాతో ఒక్క మాటైనా చెప్పలేదు తెలుసా? రుద్రపై కంప్లైంట్ ఇచ్చింది శివాని. నాకు చెప్పాడు శివాని. ఏంటత్తమ్మా, మీకు చెప్పారా? హా, రాత్రి చెప్పాడు. వాడికి బయట ఫుడ్ పడదని నేనే తెల్లవారుజామున లేచి వాడికి టిఫిన్ అన్నీ వండి బాక్స్ పెట్టాను. వెళ్లే ముందు మరీ చెప్పాడు. అమ్మ శివాని పడుకుని ఉంది, తనతో ఒక మాటైనా చెప్పలేదని బాధపడుతుంది, నేను ఫోన్ చేస్తానని చెప్పు అని. ఏంటత్తమ్మా మీరనేది? అవును శివాని, ఇంకొక అరగంటలో వాడు ఫోన్ చేస్తాడు. అంటే అక్కడ సిగ్నల్స్ సరిగా ఉండవు కదా, అందుకే. ముందు నువ్వు కాఫీ తాగు. సరే అత్తమ్మా అని సారా తెచ్చిన కాఫీ ఇద్దరూ తాగారు. టైం వంక చూస్తూ తన అత్తమ్మతో మాట్లాడుతూనే పదే ఫోన్ వంక చూసింది శివాని. శివాని కంగారు ఆత్రం చూసిన పార్వతి గారు మనసులో ఒకటే నవ్వు. శివాని, ఏంటత్తమ్మా? వాడు ఫోన్ చేస్తాడు, కరెక్ట్గా ఆ టైంకే చేస్తాడో లేదో తెలియదు కదా. అదేంటత్తమ్మా, మీరే కదా అన్నారు అరగంటలో ఆయన ఫోన్ చేస్తారు అని, మళ్ళీ ఇలా అంటున్నారేంటి? అయ్యో శివాని, వాడు చేస్తాడు, ముందు నువ్వు టిఫిన్ చేయమా. ఇప్పుడే కదా అత్తమ్మ కాఫీ తాగాను, టిఫినే కదా, కాసేపు ఆగి తింటాను అని శివాని అనగానే రుద్ర ఫోన్ చేయడంతో శివాని ముఖం వెలిగిపోయింది. అత్తమ్మ, ఆయనే ఫోన్ చేస్తున్నారు. సరే నువ్వు మాట్లాడు, నేను ఇప్పుడే వస్తాను అని నవ్వుకుంటూ పక్కకి వెళ్ళింది పార్వతి. హలో శివ, ఎంతో సౌమ్యంగా వచ్చింది రుద్ర వాయిస్. ఏంటండి అలా చెప్పకుండా వెళ్ళిపోయారు? నన్ను నిద్ర లేపాలి కదా అండి, కోపంగానే అంది. నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే లేపలేదు శివ. అయినా ఇప్పుడు ఏమైంది చెప్పు, నీతో మాట్లాడుతున్నాను కదా. హా, మాట్లాడుతున్నారు, కానీ నా ఎదురుగా కాదు కదా, ఎక్కడో దూరంగా ఉండి మాట్లాడుతున్నారు అంది. దూరంగా ఉన్నా నీకెప్పుడు దగ్గరగానే ఉంటాను శివ, ఎంతో ప్రేమగా అన్నాడు. అతని మాటలకి మనసులోనే మురిసిపోయింది శివాని. నన్ను కూడా మీతో పాటు ఊరు తీసుకుని వెళ్ళొచ్చు కదండి, గారాబం చేసింది. అప్పుడు నేనెలా వాక్ చేస్తాను, నేను చూస్తూ కూర్చుంటాను అని రుద్ర అనగానే శివాని కిలకిలా నవ్వింది. రుద్ర గారు, మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటి శివ? నేనంటే మీకు ఇష్టమా? హలో శివ, శివ, హలో హలో రుద్ర గారు, నా మాట వినిపిస్తుందా? హలో రుద్ర గారు అని ఫోన్ కేసి చూసింది. కాల్ కట్ అవ్వడంతో శివాని బాధగా ఫోన్ పక్కన పెట్టి, ఇప్పుడే ఫోన్ కట్ అవ్వాలా, ఆయనతో ఇంకా మాట్లాడాలని ఉంది అనుకుంది. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.